ఇవాళ ప్రతివాడు నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను, నేను చాలా గొప్పవాడిని, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు కదా. ఆయన మకుటం లేని మహారాజు అయినప్పటికీ సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా ఏ రోజు కూడా తన పూర్వాశ్రమంలో తను పడ్డటువంటి కష్టాలు వాటిని మర్చిపోలేదు ఆయన. అదే ఆయన గొప్పతనం అసలు. అంటే ఎంత కష్టపడ్డాడు అంతా జ్ఞాపకం ఉన్నాయి ఆయన. అన్ని జ్ఞాపకం కాదు, పంచుకునేవాడు. మాకు చాలా చెప్పేవాడు ఆయన పాపం. అంటే ఇద్దరం కారులో పోతున్నప్పుడు కాలక్షేపంగా ఏదో మాట్లాడుతాం కదా. ఒకసారి విజయవాడలో వెళ్తున్నాము, రాత్రి 8 ఆ ప్రాంతంలో. ఇప్పుడు 3 వంతెనలు ఉన్నాయి కదా. అవునండి. ఆ తర్వాత ఓల్డ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా. అవునండి. మేము కంట్రోల్ రూమ్ పోయి పోవాలి. వాస్తవానికి పైలట్ అటు వెళ్ళిపోయినాడు వాడు. డ్రైవర్ని ఇట్లా స్ట్రైట్గా పోనీ అన్నాడు. సార్ పైలట్ వెళ్ళిపోయింది సార్, ఎట్లా సార్ అదంటే, విజయవాడ మనకంతా కొట్టిన పిండి కదా, ఏం పర్లేదు పని అన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత, రే స్లో చేయి డ్రైవర్, బండి ఆపవాక, అందరు నన్ను గుర్తుపడతారు వచ్చేస్తారు అని. నర్సయ్య గారు చూడండి, ఆ మూలన లైట్ కనపడుతుంది చూడండి, అది ఒకప్పుడు మేమున్న పూరి గుడిసె. నేను గుంటూరులో కాలేజీ చదువు అయిపోయి చదువుకొని ఆటలాడుకొని ట్రైన్కు వచ్చేటప్పటికి మా అమ్మ లాంతరు పట్టుకొని ఎదురు చూస్తుండేది నా కోసం. 2 గేదెలను పెట్టుకొని మా అమ్మ పావులమ్మి చదివించింది నన్ను అని. ఈ రోజుల్లో ఎవరినైనా చెప్పమనండి, ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మినిస్టర్ని కానీ చెప్పుకోమనండి. ఆ విధంగా చెప్పరు. అదే ఆయన గొప్పతనం. అట్లాగే సినిమాలో చేరకముందు తను పడ్డ కష్టాలు. పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టాడు, సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయినాడు పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడులో. ఆయన ఏదో సెక్షన్ నుంచి బయటికి పోయో లేకపోతే ఎడ జరిగిందో, అప్పుడు ఆ రోజుల్లో అందరూ కోట్లు వేసుకునేవాళ్ళు కదా. అవునండి. ఈయన బయట నుంచి వచ్చేటప్పటికి ఆ రోజు వచ్చిన లంచం డబ్బుల్లో ఈయన వాటా దానిలో పెట్టారు, జేబులో, కోటు జేబులో. అది చూసి రిజైన్ చేశాడండి ఉద్యోగానికి. అది దీనిలో అది తనకి ఇష్టం లేదండి, నిజాయితీగా ఉండాలని రిజైన్ చేశారు. ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. అందువల్ల ఆయన నిజాయితీకి, క్రమశిక్షణకి, పట్టుదలకి, తర్వాత మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అండి ఆయన. కథ మనిషి గంభీరంగా కనపడతాడు, అమ్మ దూరంగా ఉంటాడు ఎన్టీఆర్ అది, కానీ పాపం మంచి హృదయం, మంచి భోజన ప్రియుడు. పక్కవాడిని కూడా అలాగే తినాలంటాడు ఆయన. మంచి భోజన ప్రియుడు. తినండి చెప్తారు పక్కన అన్నీ. ఆయనకు ఇప్పుడు బైపాస్ సర్జరీ అయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది. ఓ చేతికి సినిమాలోనే దెబ్బతిని పక్షవాతం వచ్చి, మా అమ్మాయి అమెరికాలో డాక్టర్ చదవడానికి పోయేటప్పుడు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మాయి చెయ్యి దెబ్బతిని చాలా కాలం అయింది, ఎంతో ప్రదేశాలు తిరిగి నేను వైద్యం చేయించాను కానీ రాలేదు, నువ్వు న్యూరాలజీ చేసి స్ట్రోక్ స్పెషాలిటీ చేసి రావాలి అని చెప్పాడు ఆయన. అది అట్లాగే చేసింది అక్కడ అమెరికాలో. అయితే లక్ష్మీభారతి విషయం వచ్చింది కాబట్టి కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలకి వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు, ఏదో అంటే అవతార పురుషుడు అవుతాడు, ఇలా ఏమో అనేవారండి, ఏ మందులు వాడారని అంటారండి కొంతమంది. అది నిజం అంటారా? ఆవిడ పెళ్లి పెళ్లి చేసుకోవడానికి కాకపోయినా ముందు ఏదో జీవిత చరిత్ర రాస్తానని చెప్పి వచ్చింది. ఆయన ఒప్పుకోలేదు ముందు. నువ్వేంటి జీవిత చరిత్ర రాసేది, సీనారాయణ లాంటి వాడు రాస్తానంటేనే వద్దని చెప్పాను నేను. ఆయన సరే, ఇంకా ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈవిడ అప్పుడప్పుడు రావడం, ఏదో మాట్లాడుకోవడం జరిగింది. ఒక స్టేజ్లో, అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న, వాస్తవాన్ని చెప్పకూడదు, ఆవిడ సమక్షంలోనే బాలకృష్ణ, నేను, పెద్ద ఆయన నాచారం స్టూడియోలో, బ్రదర్ ఏంటి నాకు ఇప్పుడు మెంటల్ కంపానియన్షిప్ రావాలి, ఈ వయసులో నాకు కోరికలు ఏముండవు కదా, ఓకే నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేశాడు మాకు. నాచారం స్టూడియో కూడా చెప్తున్నా కదా. వాస్తవానికి ఆ రోజున మా ఆదివారం, అది డ్రైవర్ రాలా, నా కొడుకు డ్రైవ్ చేస్తామంటే పోయాం మేము. సార్ ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం అవసరమా లేదా అనేది మేము చెప్పదలుచుకోలేదు, అది మీ వ్యక్తిగత వ్యవహారం, ఈవెంట్ చేసుకుంటారా ఇంకొకళ్ళు చేసుకుంటారా అనేది
దాని కాసేపు పక్కన పెడదాము. మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు 72 సంవత్సరాలు వచ్చినాయి. మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే వయసు. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ అప్రిషియేట్ చేయరు. ఓకే చేశారు అనుకుంటాం. ఆవిడ అవతల ఒక భర్తకి ఇల్లాలు, వీరగంధం సుబ్బారావు గారు. అతనికి ద్వారా ఒక కొడుకున్నాడు. అతను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో డాక్టర్, కోటేశ్వరరావు అని. ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి, ఒక 70 సంవత్సరాల వయసు ఆయనకి విడాకులు ఇచ్చి, ఇంకొక 70 సంవత్సరాల వయసు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏ కారణంతో చేసుకుంటారు? మీరు అర్థం చేసుకోండి. అది ఏదో రాజకీయ కోరికలో, డబ్బు కోరికో ఇంకోటో ఉంటుంది కదా. అవునండి. అదేం కాదు బ్రదర్, నాకు నా ఇంట్లో మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు లేరు, మీకు తెలుసు కదా, అందువల్ల చేసుకోను. అది మీ ఇష్టం అండి, వ్యక్తిగత వ్యవహారం. అంటే ఈ లక్ష్మీపార్వతి గారు ఎందుకు వచ్చారంటారు? ఐడియా ఎందుకు ఇంత చేరుగా అయ్యారు? లేకపోతే ఆవిడకి ఆశలండి అంతే. ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడిని వదిలేసేసి ఇంకో 70 ఏళ్ల ముసలోడిని ఎందుకు చేసుకుంటారండి ఎవరైనా? రాజకీయ కోరికలు కావచ్చు, అది తర్వాత సీఎం కావాలనే కోరిక కావచ్చు, డబ్బులు వస్తాయి కావచ్చు, కారణం ఏదన్నా కానీ. ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని కూడా విన్నా నేను. ఏది మీరు అన్నారు కదా, ఒక భరతుడు అనేవాడు పుడతాడు, వాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు. ఏయో మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆ వయసులో పిల్లలు ఎట్ట పుడతారండి? పుట్టినా కూడా వాడు పెరిగి పెద్దవాడైపోయి రాజ్యాధికారానికి వచ్చేంత స్థాయి ఉంటుందా? అవకాశం ఉంటుందా? అట్లా జరిగిపోయింది ఆయన పాపం. అందువల్లే ఎంత పెద్ద గొప్పవాడైనా ఏదో షేక్స్పియర్ సినిమా వీటిల్లో నాటకాల్లో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయనకు ఆ వీక్నెస్ తోటి నన్ను అడిగితే చాలా దురదృష్టమైనటువంటి చావు అయింది. అంత గొప్ప మనిషి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు. విధివ్రాత అది. అయితే ఈ పెద్దలుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎక్కువగా ఫీల్డ్లో ఉండేవారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఉండేవారు. అంటే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయనది ఒక టైప్ అండి. అంటే ఇంత రాజకీయమైనటువంటి అవగాహన, ఆయన కూడా మంచి అవగాహన ఉంది. మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్నీ చేశాడు. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయటంలో ఆయనకు ఇద్దరి మధ్య కంపేర్ చేస్తే ఆయన కొంచెం ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ చేరడమే నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో, నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దేశపోయి క్యాంప్ పెట్టారు కదా. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు. ఆయన భాస్కర్రావు భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోటి డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే, ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే, అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్, ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్. మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే, లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసుల మద్దతుతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు.